ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు కోర్టులు తప్పుపడుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కంచెగచ్చబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే అబద్దాల పునాదులపై వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అన్నారని, అందుకు ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అనాలోచిత నిర్ణయాలు, అనుభవరహిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. 2 ఏళ్లు అవుతున్నా ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి మరొకసారి చెప్పపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం ఒక తప్పుని ఎత్తి చూపుతూ మరి ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే అధికారులు ఖచ్చితంగా కటకడాలకు పోవడం ఖాయమని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి చెప్పపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనని తప్పు ఎత్తి చూపుతూ మరి ముట్టకాయలు వేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజలని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు ముట్టకాయలు వేస్తూ ఉన్నాయి, చెంపపెట్టు లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఉండి తను ముఖ్యమంత్రి అని మరిచిపోయి వేదికల పైన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 10ల సంఖ్యలో ఎంక్వైరీలు వేసినారు. ఎన్ని ఎంక్వైరీలు వేసినా వారికి ఎక్కడ తప్పు దొరకలేదు. ఇప్పటివరకు కూడా వారి ఆధారాలు లేవు. కేవలం ఆరోపణలు చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ముఖ్యమంత్రి గారు రాజకీయాలను పక్కన పెట్టండి, ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచన చేయండి. గతంలో మీరు చేసిన మంచి పనులను ముందు కొనసాగించండి. ఈ ఎంక్వైరీల పేరు మీద ఇంకా పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు